రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హైడ్రా అధికారులు మరోసారి యాక్షన్లోకి దిగారు. శంషాబాద్ పరిధిలోని కొత్వాల్గూడలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగుతున్న క్రషర్ యూనిట్లను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. ఉదయం నుంచే భారీగా పోలీసు బలగాలతో రంగంలోకి దిగిన హైడ్రా బృందం వరుసగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అయితే ప్రస్తుతం ఇక్కడ రాజేంద్రనగర్ లో ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, రాజేంద్రనగర్ నియోజకవర్గంలో హైడ్రా కూల్చివేతలు అయితే ప్రారంభమయ్యాయి. మరి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆక్రమణలకు సంబంధించి నగరంలో మరొకసారి హైడ్రా మరొకసారి కదం తొక్కిందని చెప్పాలి. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్, కొత్వాల్గూడ ప్రాంతాలలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన క్రషర్ యూనిట్లను ప్రస్తుతం హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచే అక్రమ క్రషింగ్ యూనిట్లను హైడ్రా అధికారులు కూల్చివేయడం జరుగుతోంది. దాదాపు ఈ యొక్క పని కొన్ని గంటల పాటు నుంచి కొనసాగుతూ ఉంది. అయితే ఈ క్రషర్ యూనిట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి యాజమాన్యాలతో ఇబ్బందులు తలెత్తినటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా అధికారులు ఈ కూల్చివేతలను చేపట్టడం జరిగింది. కొంతకాలంగా ఇక్కడ క్రషర్ యూనిట్లను ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా యాజమాన్యం నడిపిస్తోంది. ఇక్కడ క్రషర్ యూనిట్స్ లను నడిపిస్తూ ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్టేషన్ అనేది నగరంలోని అనేక ప్రాంతాలకు చేస్తూ ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ తతంగం అంతా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతుంది. దీనిపైన ఈ మధ్య కాలంలో హైడ్రా అధికారులకు వరుసగా ఫిర్యాదులు అనేవి వెల్లువెత్తాయి. ఇక్కడ ఎటువంటి అనుమతులు అనేవి లేకుండా క్రషర్ యూనిట్లను ఏర్పాటు చేసి నిత్యకృత్యంగా రవాణా చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నటువంటి ఫిర్యాదులు అనేవి అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల నుంచి రావడంతో దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోకస్ చేయడం జరిగింది. ఫోకస్ చేసి ఇది ఎటువంటి అనుమతులు లేనటువంటి క్రషర్ యూనిట్లుగా తేల్చారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం నుంచి హైడ్రా అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ఈ యొక్క కూల్చివేతలను చేపట్టడం జరిగింది. రత్నకుమార్, అయితే ఈ క్రషర్ యూనిట్ల కూల్చివేతకు సంబంధించి యాజమాన్యం ఏమైనా మాట్లాడుతుంది? ఎందుకంటే అనుమతులు లేకుండానే ఉన్నాయంటూ కూడా పూర్తిగా కూల్చివేస్తున్నారు. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని ఉంది? అదేవిధంగా అక్కడ హైడ్రా ఈ కూల్చివేతలకు సంబంధించి ఎంతమంది పాల్గొన్నారు? ఈ యొక్క కూల్చివేతల సమయంలో ముందుగానే ఇటు ఆ యాజమాన్యాలకు ఇది అక్రమ నిర్మాణం అనే దానికి సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి వాళ్లకు కూల్చివేయబోతున్నట్లు హైడ్రా అధికారులు తెలియజేశారా లేదా అనేది కొంత ప్రశ్నార్థకమే అయినప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఒక ప్రెస్ మీట్ ను కూడా మీడియా కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అనుమతులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే తాము ఏ అక్రమ నిర్మాణాన్ని అయినా సరే కూల్చివేయడం జరుగుతుంది తప్ప అనుమతులు ఉన్న వాటి జోలికి కనీసం వెళ్లే పరిస్థితి లేదు అనే విషయాన్ని కూడా తెలియజేసిన నేపథ్యంలోనే ఇది అనుమతులు లేని కారణంగానే ఈ యొక్క కూల్చివేతలు జరుగుతున్నట్లు కూడా భావించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు అక్కడ ఖచ్చితంగా యాజమాన్యం ఆందోళన నిరసన ఈ యొక్క కూల్చివేతలను వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది. అక్కడ ఆందోళనలు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తుగానే హైడ్రా ఎప్పుడు వెళ్లే విధంగానే భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ యొక్క కూల్చివేతలకు పునుగుంది. ప్రస్తుతం అక్కడ లాండ్ ఆర్డర్ ఇటు పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ సిబ్బందిని సైతం ఏర్పాటు చేసి కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.